వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ రోజు అయితే మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జర్జాపుపేటలోని శ్రీ 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 రాజ బంగారమ్మ తల్లి ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ద్వితీయ వార్షికోత్సవం అయితే జరుగుతుంది. అయితే అమ్మవారికి వార్షికోత్సవం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అసలు ఏంటి ఉన్నాయనేది ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాము. అలానే అమ్మవారిని కూడా చూసేద్దాం రండి. పెద్ద ముత్తైదువులు అలానే అమ్మవార్లుగా కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. అయితే వీళ్ళ మీద అమ్మవారు వస్తూ ఉంటారు. అయితే ఏ అమ్మవార్లు వస్తూ ఉంటారు, ఎందుకు వీళ్ళని అమ్మవారిగా కొలుస్తున్నారు అనేది వీళ్ళ మాటలోనే తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అమ్మ మీ పేరు? నా పేరు ఇచ్చలం. అంటే అమ్మవారు వస్తూ ఉంటారమ్మా మీ మీదకి? మంగళవారం వస్తూ ఉంటారు. అంటే ఊరి కోసము ఏమైనా చెప్తూ ఉంటారా మీరు? ఊరి మంచి కోసం, ఊరు మంచి గురిండి కష్టాలైనా సుఖాలైనా, ఎవరికి గాలి జల్లినా గడసర్లైనా జ్వరాలు వచ్చినా దాని గురించి మేము సంజీవ దేయటము వడపరచడం జరుగుతుందమ్మ. ఎక్కడుంటారమ్మా మీరు? ఇక్కడ మేము ఇక్కడే జర్జాపేట. అమ్మా మీ పేరు? నా పేరు దుర్గమ్మ. గ్రామ దేవత. మీ మీద కూడా అమ్మవారు వస్తూ ఉంటారు, దుర్గమ్మవారు వస్తూ ఉంటారు. వస్తారు, లక్షవారం వస్తారు. ఏమైనా చెప్తాం, గడసలకి గాజల్లకి జ్వరాలకి సంజీవిలో వేస్తాం. అంటే ఊరి మంచి కోసం, అంటే అమ్మవారి గ్రామ మంచి కోసం అంతే రూపంలో వస్తారు. ఇంకా ఇంకొక అమ్మవారు రాజబంగారమ్మ. మెయిన్ రాజబంగారమ్మ తల్లి ఈ మీదకి వస్తూ ఉంటుంది, పూజారి అనమాట. ఇక్కడ అమ్మవారికి అన్ని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అప్పుడప్పుడు అమ్మవారు వస్తూ ఉంటారు. అంటే ఈ ముగ్గురు అమ్మవార్లు కూడా మా ఊర్లోనే వెలిసారని అయితే ఈ గ్రామస్తులందరూ కూడా చాలా గర్వంగా చెప్తున్నారు. అయ్యా నమస్తే, మీ పేరు? అప్పలనాయుడు. అంటే మీరు మీ మీద అమ్మవారు వస్తూ ఉంటారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు వార్షికోత్సవం సందర్భంగా? గాలిజల్లు ఇక్కడికి వెళ్తాం, గుడ్లకి జడుపులు వస్తే వెళ్తాం, పేడ పిశాసి అయితే వెళ్తాం. మీరు వెళ్తారు, వెళ్ళి బాగు చేయడం అది చేస్తూ ఉంటారు. బాగు చేయడం అంటే సంజీవిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది చెప్పండి. అమ్మవారు పూజ చేస్తారు, రోజుకి చేస్తారు. నిన్న మనకి జడ్జిపేట గ్రామదేవతలో ఫస్ట్ ప్రధాన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, శ్రీ రాజబంగారమ్మ తల్లి అండి. రాజబంగారమ్మ తల్లి నూతన ఆలయం ప్రతిష్ఠ జరిగి ఇది 2వ వార్షికోత్సవమ్మ. నిన్న మేము చండీ హోమం, చండీ పారాయణము, గణపతి పూజ, పుణ్యవాచనం, సహస్ర కుంకుమార్చన చేసాము. ఈరోజు మహా అన్న సమారాధన అవుతుందండి. సార్ మీ పేరు? సన్నేశ్వరరావు అమ్మ. గుడి గురించి ఇక్కడ చాలా పెద్ద సెట్ ఉండేది, గుడి మాత్రం చాలా చిన్నది ఉండేది. ఈ గుడిని పెద్దది చేయడానికి అమ్మవారు ఆ సెట్టుని అమ్మవారే తొలగించి ఈ గుడిని ఇంత పెద్దది చేసి ఈ రకంగా అమ్మవారే చేసుకున్నారమ్మా. లేకపోతే అక్కడ చెట్టు ఉంటుండగా ఎవరం కూడా ఈ గుడి తీయలేము, ఇలాగ మేము కట్టలేము. అమ్మవారే అంత సెట్టును కూడా అలా పడి ఆ ఎవరికి ఏ రకమైన ఇది లేకుండా ఆ చెట్టుని తొలగించింది, ఈ గుడి ఇలాగ తయారు చేసుకుంది. అదంతా అమ్మ రాజబంగారమ్మ తాలూకా ఇదే తప్ప ఆ తర్వాత మీ గ్రామస్తులు కుటుంబాలు అన్నీ కలిపి ఈ గుడిని ఈ రకంగా మేము తయారు చేసుకున్నామమ్మా. మీ ఇంటి ఆడపడుచుగా పూజిస్తారా? ఆడపిల్ల ఇప్పుడు సరిగింది. ఆ రోజు అయితే సెట్టు ఉండడం వల్ల ఆ గుడి చిన్నది ఉండేది, చాలా చిన్నది. ఈ సెట్టుని మేము ముట్టకూడదని మేము భయపడి ఊరుకున్నాం. వీళ్ళు భయపడుతున్నారని అమ్మాయి తొలగించింది ఆ సెట్టు. ఈ రకంగా ఈ గుడి నిర్మాణం కూడా అమ్మాయి ఈ రకంగా చేసుకుందమ్మా. అంతే తప్ప ఇంకెవరు మేము కాదు, నిమిత్తం మాత్రలే అమ్మాయి ముందు నుండి ఇవన్నీ చేసుకెళ్ళింది. వాసుదేవరావు అమ్మ, నేను చిన్నమాతల వారి అల్లుడిని. మరి మొట్టమొదటి నుంచి మా కుటుంబం అవ్వచ్చు, లేకపోతే ఆ చిన్నమాతల వారి కుటుంబం అవ్వచ్చు, అందరం కూడా కలిసికట్టుగా మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలు ముగ్గురు, మొదట ముత్యాలమ్మ తల్లి, 2 దుర్గాలమ్మ తల్లి, అలాగే రాజబంగారమ్మ తల్లి. రాజబంగారమ్మ తల్లి మా ఆడపడుచుగా మేము కొలుస్తాను. మా కుటుంబం అంటే చిన్నమాతల వారి కుటుంబం కూడా వాళ్ళ కుటుంబంతో పాటు ఆడపడుచుల తాలూకా భర్తలని, ఆడపడుచుల తాలూకా వాళ్ళని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని మరి ఇది ద్వితీయ వార్షికోత్సవాన్ని చేస్తున్నాము. మా కుటుంబానికి కానీ, మాకు సంబంధించిన కుటుంబానికి కానీ అందరికీ బాగానే ఉంది.
అమ్మవారి దయ వల్ల ఇంక భవిష్యత్తులో చాలా మంచి కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన మాత్రం మాకు ఉంది. నమస్కారం అమ్మా. నెల్లిమల నగర పంచాయతీ పరిధిలో జర్జాపేట గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ రాజబంగారమ్మ తల్లి యొక్క ద్వితీయ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా మేము అందరం ఈరోజు ఇక్కడ చేరామమ్మా. ఇది ఒకప్పుడు ఈ గ్రామంలో అతిపెద్ద కుటుంబం చిన్న మధ్యలో కుటుంబం యొక్క ఆడపిల్లని అమ్మవారిగా కొలవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం. వాళ్ళ యొక్క ఈ చిన్న మధ్యలో ఆడపిల్లల యొక్క పిల్లవాడిని నేను ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా ఈ కుటుంబ సభ్యులందరూ చేస్తున్నారు. ఇది 2వ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం బాగా చేశారు, ప్రారంభోత్సవం కూడా ఘనంగా చేశారు. ఈరోజు గ్రామస్తులందరూ కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకొని మహా అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది తల్లిని ప్రతి ఒక్కరి చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఊరు పొలిమేరలో ఉండడం వల్ల మమ్మల్ని బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ మీ ఆశీర్వాదంతో మేము బయటికి క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ తోవంతు వెళ్ళిన ప్రతి ఒక్క వెహికల్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దండం పెట్టుకుని మనసులో తలుచుకుని వెళ్ళేటువంటి సాంప్రదాయం ఆనవాయితీగా వస్తూ ఉంది. అటువంటి తల్లి అందరినీ చల్లగా దీవించే తల్లి రాజబంగారం తల్లి యొక్క ద్వితీయ వార్షిక కార్యక్రమం ఈరోజు ఘనంగా చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలమ్మా మా కార్యక్రమంకి వచ్చినందుకు. వారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ రాజబంగారమ్మ వారి ఉత్సవాలు వార్షిక ఉత్సవాలు జరగడం అనేది మా అందరికీ చాలా సంతోషం. ఎందుకంటే రాజబంగారమ్మ తల్లి, దుర్గాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి మా గ్రామానికి పూర్వం నుంచి వచ్చినటువంటి దేవతలు. వీరు మా గ్రామాన్ని మొదటి నుంచి కూడా కాపాడుతూ వచ్చారు. వీళ్ళు ముగ్గురు కూడా గ్రామ పొరిమేరల్లో ఉన్నారు, అంటే మా ఊరి చివరిలో. మేము ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళని స్మరించుకొనే ఎక్కడికైనా వెళ్ళేది చేసేది పని అయినా. మా అందరి యొక్క ఆత్మవిశ్వాసం అవనివ్వండి, నమ్మకం అవనివ్వండి, ఈ అమ్మవార్ల దయ వల్లనే ఈరోజు మా జర్జాపేట అంతా కూడా క్షేమంగా ఉందని మేము అందరం నమ్ముతున్నాం. అందులో భాగంగా ఈరోజు అమ్మవారి ఉత్సవాలు, వారోత్సవాలు జరగడం అనేది మా అందరికీ సంతోషించదగ్గ విషయం. ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ఈ అమ్మవారి తాలూకా ప్రత్యేకతని, ఆవిడ యొక్క దైవ తత్వాన్ని పబ్లిక్ తెలియపరిచినట్టయితే అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఒక అద్భుతం. 2023 సెప్టెంబర్ 19వ తారీఖున ఉదయాన్నే 5 గంటలకి మహావృక్షం అనేది పడిపోవడం జరిగింది. ఆ మహావృక్షం అనేది పడిపోయేటప్పుడు ఎంత జనాలకు కానీ ఇల్లు మీద పడి ఇంటికి కానీ ఏ ఒక్కరు కూడా చిన్న నష్టం జరగకుండా అది అద్భుతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ 2024 ఫిబ్రవరి 29వ తారీఖున కోవిలు ప్రారంభం అనేది జరిగిపోయింది. సెప్టెంబరు 19 పడితే నవంబర్ 1న శంకుస్థాపన చేస్తే ఫిబ్రవరి 29కి కోవిలు ఎంత అద్భుతమైన 40-50 లక్షలు పెట్టి చేశాయంటే నిజంగా అమ్మవారి యొక్క సత్యం అనే విషయాన్ని మాత్రము మేము నమ్ముతున్నాము. అలాగే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా జర్జాపేట ప్రజలందరూ కూడా ఇటుపక్క చుట్టుపక్కల ఒక జర్జాపేట కాదు పొరిమేరలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి ఇక్కడ నమస్కారం పెట్టుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ రోజైతే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ రాకముందు సైకిల్ మీద వెళ్ళాలన్నా ఇటుపక్క తోటలు ఉండేటప్పుడైనా సరే ఈ అమ్మవారికి నమస్కారం పెడితే ఒక ధైర్యంగా ఇక్కడ నుండి వెళ్ళడం అనేది ఒక చరిత్రగా మా తాతల కాలం నుండి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారి యొక్క మాకు దయ ఎల్లప్పుడూ మా జర్జాపేట మీద ఉండాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ శ్రీ 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 రాజబంగారమ్మ తల్లి అమ్మవారి చరిత్ర చెప్పాలన్నా దానికి ముందు ఈ గ్రామం తాలూకా సాంప్రదాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే ఇలాంటి వండర్స్ని తెలియజేయవలసిన బాధ్యత మాకు ఉంది. పూర్వం మన పూర్వ పెద్దలు మాకంట ఒక 4 తరాల ముందు అమ్మవార్లని ఆయా కుటుంబాలని సంరక్షణ చేయమని అప్పట ఉన్న పూర్వ పెద్దలందరూ కూడా వాళ్ళ ఆదేశాలు వాళ్ళ ఆలోచనల ప్రకారంగానే అందులో భాగంగా ప్రధాన దేవతలు ముత్యాలమ్మ తల్లివారు, దుర్గమ్మ తల్లివారు, శ్రీ రాజబంగారమ్మ తల్లివారు. శ్రీ రాజబంగారమ్మ తల్లివారికి చిన్నమెద్దల వారి కుటుంబానికి ఆ రోజుల్లో ఉన్న పూర్వ పెద్దలు ఈ అమ్మవారు మన తాలూకా మంచి చెడ్డ మనే చూడాలి అని ఆ తర్వాత తరంకు చెప్పడం, వాళ్ళు తరతరాల నుంచి వాళ్ళైతే ఎవరైతే చెప్పారో ఆ చెప్పినది ఒక గురుతరమైన బాధ్యతగా భావించి అప్పటి నుంచి ఆ వంశం ఆ కుటుంబం శ్రీ రాజబంగారమ్మ తల్లిని దత్తత తీసుకోవడం,
అమ్మవారికి ఆలనా పాలన చేయడం, ఇవన్నీ అలా తరతరాలుగా వస్తుంది. అమ్మవారు సత్యమైన దేవత. అమ్మవారిని నమ్ముకున్న వారికి అనుకున్నది ఇక్కడ జరుగుతుంది. అమ్మవారికి మనసులో నమస్కరించగలగా గుండె మీద చేసుకొని స్మరణ చేసుకుంటే చాలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. అటువంటి చరిత్ర గల మా రాజబంగారమ్మ తల్లి సంరక్షణ చేస్తున్న చిన్నమద్దెల వారి కుటుంబం అలాగ చేస్తూ ఈ తరాల్లో యువతరం ముందుకు వచ్చిన తర్వాత గత సంవత్సరం 2 సంవత్సరాల కిందట వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి మన తండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు ఈ విధంగా అమ్మవారిని ఒక 10x10 ఒక చిన్న గోపురంలో ఒక చెట్టు దగ్గర ఉన్న దీన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. శ్రీ పైడితల్లమ్మవారి ఆలయం ఎలాగుందో అంత చరిత్ర మనకి మన ప్రాంతంలో మనకు ఉంది కదా, మనందరం కూడా చేయి కలపాలని నేటి యువతరం అంతా కలిపి ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ బంధువులు, వాళ్ళ ఆడపిల్లలు అందరూ కలిపి సమైక్యంగా సమిష్టిగా ఒక భావంతో ఇంత పెద్ద ఆలయాన్ని ఒక శ్రీ పైడితల్లమ్మవారి ఆలయం లాగానే ఈ గ్రామానికి అందించారు. వారిది గొప్ప. ఆ యువతరాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇవాళ ఆ అమ్మవారు కరుణ కటాక్షాలు ఎక్కడి వరకు వెళ్తున్నాయంటే మా ప్రాంతం, మా గ్రామం, మన ఈ చుట్టుపక్కల ఇంచుమించు 15-20 గ్రామాలు అందరూ కూడా సుభిక్షంగా సంతోషకరంగా బయట పనులకు వెళ్ళేటప్పుడు అమ్మవారిని ప్రార్థించుకొని వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నాం. ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి అంబులెన్స్లోనూ వెళ్ళే వాళ్ళు కూడా అమ్మవారిని అనుకుంటే మళ్ళీ అంబులెన్స్ ద్వారా హ్యాపీగా మళ్ళీ వెహికల్ ద్వారా వస్తున్నారు. అటువంటి చరిత్ర ఉన్న మా అమ్మవారి దగ్గరికి ఈ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా చిన్నమెద్దల వారి కుటుంబం ఆ యువకులు తీసుకున్న నిర్ణయం సుమారు 2 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ అమ్మవారికి కిరీటం కానీ, ఆభరణాలు కానీ, మకర తోరణం కానీ అన్నీ కూడా సమకూర్చి ఊరు గ్రామంలో వార్షికోత్సవం డేటు నిన్న 5వ తేదీ అయినప్పటికీ లక్ష్మీవారి అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి, ప్రీతమైన రోజు కాబట్టి భారీ ఊరేగింపుతో ఈ గ్రామం చివరిలో ఉన్న సంతోషమత ఆలయం నుంచి ఇక్కడ వరకు మరి చాలా గ్రాండ్గా మేళ తాళాలతో ఊరేగింపుగా కలశాలతో వచ్చారు. గ్రామ చరిత్ర అన్నది పూర్వీకుల నుంచి వచ్చిందేనమ్మా, మాకు కూడా తెలీదు. అయితే ఇది ఒక 70-80 సంవత్సరాల నుంచి ఏం జరిగిందంటే ఇక్కడ వను ఉండేదమ్మా, ఒక వను ఉండేది. ఇది భయంకరంగా ఉండేది, ఈ రోడ్డు ఇదంతా భయంకరంగా ఉండేది. ఒక వను ఉండేది. ఆ వనులో 3 విగ్రహాలు ఉండేవి అంతకు తప్ప ఇక్కడ ఇంకేం ఉండేది కాదు. ఈ ఊరికి అసలు చిన్న గుడి అయినా కట్టడానికి కారణం ఎవరంటే జగ్గిన రాములని ఒక ఆయన ఉండేవారమ్మ, లారీ డ్రైవరు. అతను 3 లారీలు ఈ అమ్మవారికి దండం పెట్టుకొని ఇల్లందువల్ల ఆ తల్లి కరుణించింది, నేను 3 లారీలకు వాండరని అయ్యాను అనే ఆలోచనతో అతను ఆ చిన్న గుడి అయినా ఆ వను అంతా తొలగించి ఆ చిన్న గుడి కట్టారమ్మ. ఆ చిన్న గుడి కట్టిన కానీ అంటే ఫస్ట్ నుంచి ఈ చిన్నమద్దెల వారి కుటుంబమే నడిపిస్తుందమ్మా. గుడి కట్టడం అయితే చిన్న గుడి జగ్గిన రాములు అనే డ్రైవర్ కట్టాడమ్మా. అయితే అక్కడి నుంచి మా దీంట్లోనే మా సంరక్షణలోనే ఉంది. ఇది ఈ గుడి పెద్ద చేద్దామనే ముందు ఆ పక్కన కూడా పునాదులు గట్రా అన్నీ వేస్తే మరి ఆ తల్లికి నచ్చలేదు ఏమో, కానీ చెట్టు అయితే తీయలేము. మా పండితుల దగ్గరికి వెళ్ళి చెట్టు మనం తీయకూడదని వాళ్ళు కూడా చెప్తారు. కానీ చిన్న గుడిని పెద్ద గుడి చేయాలంటే మనం చేయలేము అనే ఉద్దేశంతో పక్కనే వేసామమ్మా. పక్కన వేస్తే పక్కన వేసింది కూడా అది ఎవరి నోటంటే అది ఇది చెయ్యాలా, ఇది చెందాలా అన్నది ఆలోచన అంటూ రాలేదు. అయితే విజయనగరం పైడితల్లి అమ్మవారు మా ఊర్లో సిరిమాను కోరిందమ్మా. సిరిమాను ఎప్పుడు కోరింది? ఈ సంఘటన జరిగిన తర్వాత కోరిందమ్మా. అంటే ముందు గాలి లేదు, వాన లేదు, ఏమీ లేదమ్మా. మిల్లికి జూట్ మిల్లికి ఇక్కడ ఇదే తావం, అందరూ వెళ్ళి 3000 మంది వెళ్ళి తావం ఇదే. అయితే సరిగ్గా 5 గంటలకి డ్యూటీ వాళ్ళు వెళ్ళి వచ్చిన టైం అమ్మ. ఆ టైం అప్పుడు చుట్టూ చూడండి అమ్మ, అంత ఇల్లులు వాక అన్నీ ఉన్నాయి. ఏ దీనికి కూడా ఇంత చీమ కూడా చిట్టుకు మనకంట ఆ చెట్టు అంతలా ఆ చెట్టే పడిపోయిందమ్మ. అంటే మా మనసులోని ఇది మనం ఏటి చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మా అందరినీ ఉద్దేశించి ఆ తల్లి ఆ చెట్టుని అదంతలో అదే పడిపోయిందమ్మ. పడిపోతే ఆ చెట్టుని తొలగించి ఎచ్చేది ఎలా కట్టాలా, మంచి చెడ్డటి ఆలోచించుకునే టైంలో పైడితల్లి అమ్మవారు కూడా మా ఊర్లో సిరిమాను కోరారమ్మ. సిరిమాను కోరడం ఆ ఉత్సాహాలన్నీ ఇక్కడ జరుగుతాయి.
వెంటనే ఇక్కడ ఒక సమావేశపరుచుకొని ఆ అమ్మవారు సినిమాను కోరింది కాబట్టి ఈ చెట్టులకు పడిపోవడం ఇది అమ్మవార్ల తాలూకా కరుణని మా అమ్మవార్ల ద్వారాగా మనకి చెప్పడం జరిగిన తర్వాత అందరం కుటుంబ సభ్యులు అందరం కూర్చొని మాట్లాడుకొని ఇది ఎలా చేయాలా ఏంటి బోల్డ్ బడ్జెట్ మేము ఏంటంటే 15 లక్షలు 16 లక్షలు అయితే మన కుటుంబం పెట్టుకుంటాం, ఇంకా ఎక్కువ బడ్జెట్ అయితే ఇబ్బంది అవుతుంది ఎలాగనేది ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఒక పండితుడు అతడే వచ్చాడమ్మా. వచ్చి మీరు ఎందుకు అలాగ ఆలోచిస్తారో మీరు ముందు పని మొదలు పెట్టండి, పని మొదలు పెడితే మీ అదంతట అదే జరుగుతుందని ఆ అమ్మ చెప్పించినట్టుగా చెప్పారమ్మ. మేము 15 లక్షలు అనుకున్నది 1/2 కోటి రూపాయలు అయిందమ్మ. ఆ అమ్మ ఎక్కడి నుంచి తెచ్చింది ఎవరి నుంచి తెచ్చింది అన్నది కాదు, మేము అడగకపోయినా ఆ అమ్మ విరాళాల కింద తెచ్చుకుందాం. మేము కొంతమందిని కుటుంబీకుల్ని అడగగలం, అందరిని అడగలేం కదమ్మా. అది ఆలంతలాలే మీ గుడికి సహాయం మీ ఇది చేస్తాను అనుకుని వాళ్ళంతలు వాళ్ళే సహాయం చేసి, ఎందుకంటే ఈ తల్లికి అందరూ నమస్కరించుకొని వెళ్ళలే. ఈ ఊరే కాదమ్మా, ఈ మీద 14 గ్రామాలు ఉన్నాయి. 14 గ్రామాల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మవారిని నమస్కరించుకొని వెళ్తారమ్మ. వాళ్ళందరూ ఆశీస్సులు 14 గ్రామాల నుంచి కూడా డొనేషన్ ఇచ్చారమ్మ. ఆ తల్లి తెచ్చుకున్నట్టు కదమ్మా. అందు గురించి ఈ తల్లి చల్లనైన తల్లి. మా అమ్మవార్లు కూడా 3 అమ్మవార్లు మాకు ఒక నమ్మకం. ఎందుకంటే అమ్మా ఎక్కడైనా ఏ గాలి జల్లా లేదంటే ఏదో కష్టం వచ్చినా, ఈ చిన్నపిల్లలకి ఏది వచ్చినా వీళ్ళు వెళ్ళి ఎవరి రోజు వచ్చినప్పుడు వాళ్ళే వెళ్తారమ్మ. లక్ష్మీవారం ఒకరు వెళ్తారు, మంగళవారం ఒకరు వెళ్తారు. వాళ్ళకి వెళ్ళినా ఎవరు అందుబాటులో ఉన్న వాళ్ళకి వెళ్తారో మా 3 అమ్మవార్లు కలిపి మా ఊరిని చల్లదనంగా చూస్తానని మాకు ఒక నమ్మకం అమ్మ. ఎందుకంటే అది బాగవుతుంది కాబట్టి మా నమ్మకం. కనుక మా అమ్మవార్ల నమ్మకం, మా పెద్దల పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మేము తరతరాలుగా ఈ అమ్మవార్లు వాళ్ళే నడుపుకుంటాను అమ్మ. ఈ సుమన్ టీవీకి ధన్యవాదాలు. మీరు వచ్చి మా అమ్మవారి తాలూకా ఘనతని మీరు అందరికి తెలియజేస్తున్నారు కాబట్టి మీకు మరీ ధన్యవాదాలు అమ్మ. చూసారు కదా, ఇక్కడ అమ్మవారిని అయితే అంటే వాళ్ళ ఇలవేలుపు వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉండంటే పూర్వకాలం నుంచి కూడా వీళ్ళ వంశంలో అయితే ఈ అమ్మవారు అయితే వెలిసారు. అలానే కూడా చిన్న పాకగా ఉన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళ నమ్మకం అన్నమాట. 3 గ్రామ దేవతల్ని అంటే 14 గ్రామాల ప్రజలు కూడా ఈ అమ్మవారిని ఆరాధ్య దైవంగా అయితే పూజిస్తున్నారు. అలానే అమ్మవారు మాకు ఏ కష్టం వచ్చినా సరే మా ఇంట్లో అమ్మ అని వెళ్ళి అమ్మకి తల్లికి అయితే ఎలా చెప్పుకుంటారో ఏ కష్టం వచ్చినా అలానే ఈ అమ్మవారికి అయితే వచ్చి చెప్పుకుంటాము. కష్టం అమ్మే తీరుస్తుంది, మేము అడగక ముందే మా మనసులో ఉన్న కోరికని తెలుసుకొని అమ్మ అయితే నెరవేరుస్తుందని అయితే వీళ్ళైతే చాలా బాగా చెప్తున్నారు. అంటే వీళ్ళ ఆనందం అన్నమాట. వీళ్ళ మాటల్లో వీళ్ళ కళ్ళల్లో కూడా మనకు కనిపిస్తుంది. అలానే 3 గ్రామ దేవతల్ని కూడా మా ఇంటి దేవతలు మా అమ్మవార్లు అనేది వీళ్ళు చాలా ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు. ఈ టెంపుల్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జర్జాపేట గ్రామంలో ఉంది. రాజ్ బంగారమ్మ తల్లి ఆలయం అయితే ఇక్కడ ఎవరు వచ్చి ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుంది అని అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది నాతో పాటు కూడా మీరు కూడా చూసి ఈ అమ్మవారిని తరించారని అయితే ఆశిస్తున్నాను. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.